కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా. ఇది ఒక పాటగా మాత్రమే కాదు, ఒక నినాదంగా మారిపోయిన రోజులు చాలా మందికి తెలుసు. అంటే ఇప్పుడు కొంచెం వయసు పెరిగిన వాళ్ళకి. ఎందుకంటే 82లో పార్టీని స్థాపించి 83లో అధికారానికి వచ్చి దేశంలోనే మొట్టమొదటిసారిగా అతి తక్కువ సమయంలో పార్టీ స్థాపించిన తర్వాత అధికారంలోకి తీసుకొచ్చిన సత్తా చూపించారు నందమూరి తారక రామారావు. ఆయన నినాదం ఒకటే, తెలుగువారి ఆత్మగౌరవం. ఇది ఒక్కటే నినాదంతో బయలుదేరారు. ఎందుకంటే అంతకుముందు మద్రాసీలుగా తెలుగు వాళ్ళు తమిళ కన్నడలో ఏముండదు. ఉత్తరాంధ్ర మీరు అప్పట్లో ఎవరినన్నా కదిలిస్తే మద్రాసీలు అనేవారు. వాళ్ళ అవగాహన లేమిని పటాపంచలు చేస్తూ తెలుగుదేశం జెండా రెపరెపలాడింది. ఆ తరువాత చరిత్ర. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర భవిష్యత్తు, అంటే అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అప్పటి వరకు ఉన్న రాజకీయాల్ని, అంటే ఎన్టీఆర్కి ముందు ఎన్టీఆర్ తరువాత రాజకీయాలు అంటే ఒక దురభిప్రాయం, ఒక దురుద్దేశం, ఇదేదో మనకు సంబంధించింది కాదు, ఇలాంటి ఒక అభిప్రాయాలని వాటిని కూడా పటాపంచలు చేసింది ఎన్టీఆర్. అనేక మంది కార్యకర్తలు, ఇవాళ లక్షలాది మంది కార్యకర్తలు, అంటే జాతీయ పార్టీ కాబట్టి బీజేపీకి ఎక్కువ స్థాయిలో మనకి నెంబర్స్ ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీకి. కానీ తెలుగుదేశం ఒక ప్రాంతీయ పార్టీగా ప్రారంభమయ్యాక ఇన్ని లక్షల మంది కార్యకర్తల్ని మన పార్టీ, మన నాయకుడు, మన రాష్ట్రం అనే ఒక కమిట్మెంట్ తోటి పనిచేయించగలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. ఇవాళ 4వసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యారంటే దాని వెనకాల సరే ఆయన స్వయంగా ఆయన పట్టుదల, ఆయన అభివృద్ధి, లేకపోతే రాష్ట్రం కోసం ఆయన ఆకాంక్షలు, మొండితనం ఇవన్నీ ఉండొచ్చు కాక, కానీ కార్యకర్తల తాలూకా స్థైర్యం, ధైర్యం, ఆ నిబద్ధత, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా కాదనలేని అంశాలు నేను చెప్తున్నా ఈ మూడు కూడా. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ ప్రతిపక్షంలో అన్నేళ్ల పాటు, దాదాపు 10 ఏళ్ల పాటు ఉండడం, తర్వాత మళ్ళీ ఇంకొక 5 ఏళ్ల పాటు ఉండడం తాజాగా మామూలు విషయం కాదు. ఎందుకంటే మనం అనేక పార్టీలు చూస్తున్నాం. ఒకసారి పార్టీ అధికారం కోల్పోతే ఎలాంటి ఒక కదలిక వచ్చేస్తుంది. ఆ ర్యాట్లింగ్లో అసలు పార్టీలో నాయకులే కదిలిపోతారు, ప్రధానమైన నాయకులు. ఇంకా చిన్న చిన్న కార్యకర్తలు అయితే చెల్లచిదరైపోతారు. ఆ పార్టీయో ఈ పార్టీయో ఇంకో పార్టీయో అని వెళ్ళిపోతారు. ఎందుకంటే సులభం కాదు. మీకేం జీతాలు ఎవరు రాజకీయ పార్టీల్లో. మనం ఉద్యోగం చేస్తే ఏదో జీతం ఇస్తారు నెలకి, ఏ పని చేసినా. రాజకీయ పార్టీలో అలా ఉండదు. ఒక కమిట్మెంట్ ఉండాలి ఆ నాయకుడి పట్ల, ఆ పార్టీ పట్ల. పైగా తెలుగుదేశం పార్టీకి ఉన్న ఒక విలక్షణమైన లక్షణం ఏంటంటే, ఏ పార్టీ అయినా సరే రాజకీయాలు ఇవన్నీ ఉంటాయి, కానీ తెలుగుదేశం పార్టీకి ఇటు ప్రజలకి ఒక అనుబంధం ఏంటంటే ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక భావోద్వేగ సంబంధం ఉంటుంది. ఇదేదో నేను ఎగ్జాగరేషన్ చేసి చెప్తున్న విషయం కాదు. కేవలం ఎన్నికలు, రాజకీయాలు దీనికోసం మాత్రమే తెలుగుదేశం పార్టీ ఉందని ఎవరు అనుకోరు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటంటే రాజకీయాల కన్నా కూడా అతీతమైన పార్టీ. ఎందుకు అతీతం అంటే, ఎందుకు తెలుగుదేశం లాంటి ఒక రాజకీయ పార్టీ ఏ రాష్ట్రంలో అయినా, ఆ మాటకు వస్తే తెలంగాణలో కూడా పార్టీ ఖచ్చితంగా బలపడాలి. మరో రాష్ట్రానికి కూడా తెలుగుదేశం వెళ్ళాలి, లేదా తెలుగుదేశం లాంటి కమిట్మెంట్ ఉన్న పార్టీలు ఉండాలి. ఎందుకో చెప్తా. తెలుగుదేశం లాంటి పార్టీ ఏం చేస్తుందంటే కార్యకర్తల్లో ఒక క్రమశిక్షణ, ఒక నిబద్ధత, ఒక కమిట్మెంటు, కట్టుబాటు, ఇవన్నీ పార్టీ డిఎన్ఏలో అంతర్లీనంగా ఉంటాయి. అలాగే ఎన్నికలు, రాజకీయాలు అనేవి అవసరమైనప్పుడు మాత్రమే. మిగతా సందర్భాల్లో పార్టీ సిద్ధాంతాలు ఎలా ఉంటాయంటే, బడుగు బలహీన వర్గాల జీవన ప్రమాణాలు ఎలా పెంచాలి. ఎందుకంటే ఒక అన్హర్డ్ వాయిసెస్ ఉంటాయి, వాళ్ళ బాధలు ఎవరు వినరు, లేకపోతే వాళ్ళకి కష్టం వస్తే ఎవరు నిలబడరు. అలాంటి వాళ్ళ కోసం ఒక రాజకీయ పార్టీ ఎలా అండగా ఉండాలి. అలాగే సమగ్రాభివృద్ధిలో వాళ్ళని ఎలాగా మిళితం చేయాలి. అంటే ఒక ఇంక్లూజివ్ పాలిటిక్స్ చేసేటప్పుడు వాళ్ళ పాత్రని, చాలామంది ఏమనుకుంటారంటే రాష్ట్రం అభివృద్ధి అంటే ఏంటి, ఏదో నాయకులు గెలుస్తారు వాళ్ళు చేసుకుంటారులేని. నో, ఇట్స్ నాట్ కరెక్ట్. అది రాష్ట్ర ప్రజలందరి బాధ్యత. వాళ్ళు రిప్రజెంటేటివ్స్గా ఉన్న ఆ పార్టీ ప్రథమ వరుసలో ఉన్న నాయకుల బాధ్యత. ఇది యాక్చువల్గా ఇంక్లూజివ్నెస్తో ఒక రాష్ట్రంలో ఏదైనా పార్టీ అభివృద్ధి చెందాలంటే చేసుకునే ప్రణాళిక. ఇలాంటి ప్రణాళికలు రచించడంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చాలా 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 గొప్పగా ఆయన ప్రణాళికలు రచిస్తారు. నేను మాట్లాడేది పార్టీ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి. పార్టీ గెలుపోవటంలో అది వేరే. గెలుపున్నప్పుడు ఒకలాగే ఉన్నాడు ఆయన, ఓడిపోయినప్పుడు ఒకలాగే ఉన్నాడు. ఇందాక నేను చెప్పినట్టు ఓటమొస్తే కుంగిపోలేదు, నిర్వీర్యం అయిపోలేదు. ఎందుకంటే నాయకుడు కనుక నిస్తేజం అయిపోతే
పార్టీ క్యాడర్ అంతా కూడా పడిపోతుంది, లేపడం చాలా కష్టం ఆ తర్వాత. కానీ చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం ఏంటంటే ఆయన అంటాడు చాలాసార్లు, సంక్షోభం వస్తే ఈజ్ హ్యాపీ, వెళ్ళిపోతాడు ముందుకు. అంటే సంక్షోభాన్ని ఎలాగా ఆపర్చునిటీగా మార్చుకోవాలి, ఒక అవకాశంగా ఎలా తీసుకోవాలి, దాన్ని తీసుకుని దాని తాలూకా బూస్టింగ్ కిందకి ఎలా పంపించాలి, ఆ ఛానలైజేషన్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడుకి పెట్టింది పేరు ఇవన్నీ చేయడానికి. అలాగే మహిళలు, ఇంతమంది అసలు ఏ పార్టీలో ఉండేవారు, మనకు కొన్ని పార్టీలు తెలుసు, మంత్రుల్లో కూడా ఎవరు మహిళలు ఉండరు. సో మహిళల పాత్రని ఎలా పెంచాలి రాజకీయాల్లో, యువత తాలూకా విజ్ఞానాన్ని, ఈ జనరేషనల్ చేంజెస్ని గొప్పగా ఆలోచిస్తారు వచ్చే జనరేషన్స్ని, వాటిని ఎలాగా మిళితం చేయాలి, దానికి ప్రతినిధే నారా లోకేష్. ఇవాళ నారా లోకేష్ రాష్ట్ర భవిష్యత్తుకి, పార్టీ భవిష్యత్తుకు కూడా ఒక దిక్సూచిగా మార్చాలనే ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు చేసింది కాదు. పార్టీ కార్యకర్తలు, నాయకగణం అడుగుతుంటే దాన్ని హానర్ చేసే అవకాశం ఈ మహానాడు ప్రత్యేకత ఏంటంటే ఈ మహానాడులో ఉంది. బహుశా ఆయన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా తీర్మానం చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే చాలా ముఖ్యమైన తీర్మానాలు కూడా ఉండబోతున్నాయి ఈ మహానాడులో. కొన్ని సందర్భాల్లో మహానాడు జరుపుకోలేదు పార్టీ, కరోనా సమయంలో కానివ్వండి, లేకపోతే ఎన్నికలప్పుడు ఓడిపోయినప్పుడు కానివ్వండి, కొన్నిసార్లు డిజిటల్ మహానాడులు జరిగాయి. ఈసారి దేశ విదేశాల్లో కూడా మినీ మహానాడులు జరిగిన తర్వాత అవన్నీ కంక్లూడ్ చేసి, కన్సాలిడేట్ చేసి కొన్ని తీర్మానాలు సిద్ధం చేశారు. ఆ తీర్మానాలు ఏ రకంగా ఉంటాయి, ఒకటి రాష్ట్ర ప్రజలకైనా మనమైనా డిస్కస్ చేసుకునేది ఏంటంటే ఏ పార్టీ అధికారంలో ఉంది, ఏ పార్టీ ఉండదు, అది రాజకీయాలకు సంబంధించిన విషయం. కానీ ఏ పార్టీ బహుశా అధికారంలో ఉంటే రాష్ట్ర అభివృద్ధి ఎటువంటి బ్రేకులు లేకుండా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు రాజకీయాలు చేస్తుంది ఎవరితో, ప్రత్యేక ఎజెండాతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని కొల్లగొట్టేసి, నాకు ఎక్కడో ఒక పోలిక బాగా ఎప్పుడు చెప్పాలనిపిస్తుంది. మనీ హెయిస్ట్ అని ఒక వెబ్ సిరీస్ ఉంటుంది, చాలా ఇష్టం నాకు అది. ఒక ప్రొఫెసరు ఒక 20 ఏళ్ల పాటు స్కెచ్ చేసుకుని ఒక బ్యాంకుని, దేశ బ్యాంకుని ఎలా కొల్లగొట్టాలి అని ఒక స్కెచ్ చేసుకుంటే, కొంతమంది నాయకులు, గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు కొన్నేళ్ల పాటు స్కెచ్ చేసుకుని రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చి ఆ అధికారం అడ్డు పెట్టుకుని రాష్ట్రాన్ని ఎలా దోచేయాలి, రెండింటికి ఏం తేడా లేదు. ఇక్కడ కేవలం ఏదో పదవులు అడ్డొస్తాయి అంతే. ఎనివే ఎప్పుడో మాట్లాడుకునేవే. బట్ ఈసారి మహానాడు ఎలా జరగబోతోంది, 3 రోజుల పండుగలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు దీన్ని పసుపు పండగ అనుకుంటారు. ఈ పండగలో ఎటువంటి తీర్మానాలు చేసుకోబోతున్నారు, అది పార్టీకి, రాష్ట్ర భవిష్యత్తుకి ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నాయి. బ్రేక్ఫాస్ట్ ఈ సంవత్సరం తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు కడపలో జరగబోతోంది. 3 రోజుల పాటు జరగబోతోంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాల స్కెడ్యూల్ అంతా విడుదలైపోయింది. అక్కడికి చేరుకున్నారు ఇప్పటికే ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, అలాగే మంత్రులు నారా లోకేష్, అలాగే కీలకంగా ఒక్కొక్కరికి ఒక బాధ్యత. ఇందాక చెప్పాను కదా, చాలా క్రమశిక్షణగా ఉంటుంది అక్కడ వ్యవహారం. ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు, మాజీ పార్లమెంటు సభ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వారు జాయిన్ అవుతున్నారు. ఇప్పటికే ఆయన అక్కడ చేరుకున్నారు, బహుశా ప్రెమిసెస్ దగ్గరే ఉన్నారు వారు. ఆదిరెడ్డి వాసు గారు, ఎమ్మెల్యే, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే, ఈయన యువ నాయకత్వానికి తెలుగుదేశం పార్టీలో ఈయన ప్రాతినిధ్యం వహిస్తారు ఇవాళ. ఖమ్మంపాటి గారు సీనియర్ నాయకత్వానికి. నమస్కారం అండి ఇద్దరికి, ఖమ్మంపాటి గారు, వాసు గారు. సార్ ఖమ్మంపాటి గారు, మీరు బహుశా చాలా మహానాడు చూసుంటారు, ఎందుకంటే ఎప్పుడు నాయకుడు కూడా ఉంటారు నీళ్ళలాగా. సో ఈ మహానాడు ప్రత్యేకత ఏమిటి, ఇది కడపలో పెట్టాలి అనుకోవడానికి కారణం ఏమిటి, అంటే చాలా తెలుగుదేశం పార్టీ పండుగలకి ఈ పండుగకి ఏమన్నా వ్యత్యాసం ఉందా? చాలా ఉంది రిషి గారు. ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా పార్టీ వ్యవస్థాపక రోజు నుంచి ఉన్నాను కాబట్టి అన్ని మహానాడులు చూశాను నేను. ముఖ్యంగా విజయవాడలో మొదటి మహానాడు చేసినప్పుడు చాలా పెద్దది, ఆ రోజుల్లో పెద్ద చర్చనీయాంశంగా అయింది. 7 లక్షల మంది జనం రావటము, దాదాపు 150 ఎకరాల్లో ఆ ఏరియా మొత్తం కూడా దీనికి కేటాయించడము, డయాసే వేదిక 42 మంది జాతీయ నాయకులు వచ్చారని అప్పట్లో ఒక 15 సంవత్సరాలు చెప్పుకున్నాం. అవును. కానీ ఈవేళ ఈ మహానాడు, ఈ పండుగ వాతావరణం మీరు చూస్తే నిజంగా కడపలోనే మొట్టమొదటిసారి, తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారి కడపలో ఈ యొక్క మహానాడు, ఈ పండుగ జరుపుకుంటూ ఉన్నాం. మొత్తం అంతా పండగ వాతావరణంలో మీరు చూస్తే ఎక్కడికి వెళ్ళినా పసుపుమయం కనపడతా ఉంది. ప్రతి ఇంటి కాడ, ప్రతి వీధుల్లో కూడా పసుపు సముద్రంలాగా కనపడతా ఉంది. డయాస్ గాని లేదా ప్రాంగణంలో వేదిక, ఎవరైతే మనకి శ్రేణులు వచ్చి కూర్చుంటారో వాళ్ళకి ఏర్పాట్లు గాని, ఏ విధంగా చూసుకున్నా గాని, అంటే పూర్వం ఇంత వసతులు లేవు.
ఇంత సమాచారం ఇప్పుడు ఇది మీ ఉదాహరణకి ఇవాళ మనం టీవీలో మాట్లాడుకుంటున్నాం. ఆ రోజుల్లో దూరదర్శన్ ఒకటే ఉండేది. ఈవేళ మరి సాంకేతిక దాన్ని ఉపయోగించుకుని అదేవిధంగా యువతరానికి ఏది కావాలి, రేపు ఏమి ఈ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, ఇవన్నీ కూడా సరళీకృతం చేసుకుని ఇవాళ ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా గత 2 రోజుల నుంచి వర్షం పడతా ఉంది. అయినప్పుడు కూడా వెనుదిరగకుండా కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా మా వాళ్ళు కొన్ని పడిపోయింది గాలికి. అయినా కానీ మళ్ళీ ఫ్లెక్సీలు మళ్ళీ ఏర్పాటు చేసుకోవటం, ఎప్పటికప్పుడు పనిలో నిమగ్నంపై పనిచేస్తా ఉన్నారు. కాబట్టి కడపకి ప్రాధాన్యత ఇవాళ రాయలసీమలో ముఖ్యంగా తిరుపతిలో గాని, అనంతపూర్లో గాని, కర్నూలు ఇంతకుముందు జరుపుకున్నాం. కడపలో మొట్టమొదటిసారి జరుపుకుంటా ఉన్నాం. సరే, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ వ్యవస్థాపక రోజు నుంచి ఏదైతే ఉందో రేపు 102వ జయంతి జరుపుకోబోతూ ఉన్నాం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది. అదేవిధంగా ఈ మే 28 యొక్క ప్రాధాన్యతని ఆయన తెలుగు ప్రజలు ఉన్నంత కాలం వాళ్ళ హృదయాల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఉంటారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. వారి ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు ఇందాక మీరు కూడా చెప్పారు, ఏ పరిస్థితుల్లోనైనా కూడా అధికారం ఉన్నా లేకపోయినా పార్టీని ప్రజలకే అండగా ఉండాలి, ఏదైనా క్రైసిస్ వస్తే క్రైసిస్ దాన్ని పాజిటివ్ గా మరల్చుకోవాలనే దృక్పథము. కానీ రామ్మోహన్ గారు నాకు అనిపిస్తుంది, ఇప్పుడు ఆయన కమిట్మెంట్ ఉండడం ఓకే, గానీ నాయకుడు పార్టీ కార్యకర్తల్ని అందరూ చంద్రబాబు నాయుడు లాగే ఆలోచించేలాగా ఎలా మలచగలిగాడు ఆయన? అంటే దానికి అదే ఏ రోజైతే అసలు మన పార్టీ పుట్టుకే, నేను అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటా, వృక్షం రేళ్లు లేవు కానీ వృక్షంలాగా వచ్చింది. ఎన్టీఆర్ ఒక ప్రభంజనం లాగా 9 నెలల్లో పార్టీ అనౌన్స్ చేయటమో అధికారంలో రావడం జరిగింది. కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు క్రమేప గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి గండిపేటలో రోజు పొలంకి క్యారేజీ తీసుకెళ్ళినట్టుగా క్యారేజీ తీసుకుని వెళ్ళి అక్కడ అన్ని జిల్లాల వారీగా మండలాల వారీగా ట్రైనింగ్లు ఇచ్చి యంత్రాంగాన్ని పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేశారు. అంటే రేళ్లు తయారు చేశారు వృక్షానికి. ఆ రేళ్లు కూడా బాగా బలోపేతం అయిపోయి ఉన్నాయి. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలాగా అందరూ కూడా ఏ విధంగా ఉండాలి, ఏ స్థాయిలో ఎవరు పనిచేయాలి, ఎట్లా ఉండాలి అనేది అందరినీ కూడా సమాయత్తం చేశారు. కాబట్టి ఇన్ని క్రైసిస్లు వచ్చినా, ఇంత ఇబ్బందులు ఎదుర్కొన్నా పార్టీ ఇవాళకి కూడా ఆ విధంగా ఉండటానికి ముఖ్య కారణం ఒకటి. తర్వాత కడపలో మీరు ఎందుకు పెడుతున్నారని మీరు ఒక ప్రశ్న కూడా వేశారు. అవును, యువగలం యాత్రకు వెళ్ళబోయే ముందు లోకేష్ గారు కూడా ఇక్కడికి వచ్చి దర్గాని దర్శించుకుని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్లి తిరుపతి వెళ్లి తర్వాత కుప్పం నుంచి ఆయన యువగలం యాత్ర కూడా ప్రారంభించారు. అదే విధంగా రాయలసీమ డిక్లరేషన్ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈవేళ కావాల్సింది ఏమిటి? పాత కొత్త కలయికలతో, ఇందాక మీరు చెప్పారు, సీనియర్ నాయకులు, జూనియర్ నాయకులు, రేపు చేరబోయే నాయకులు అందరూ కూడా కలయిక. ఒక రాజకీయ పార్టీ అంటే 10 మందితోనే అయిపోదు. ఎప్పుడు కూడా కొత్త తరం వస్తూ ఉండాలి. ప్రజల అవసరాలు మారుతూ ఉన్నాయి, కార్యకర్తల అవసరాలు మారుతూ ఉన్నాయి. వాళ్ళకు అనుగుణంగా టెక్నాలజీని అనుసంధానం చేసుకుంటూ ముందుకు వెళ్ళి, ఇదివరకు మెంబర్షిప్ అంటే మేము పార్టీలో మెంబర్షిప్ పుస్తకాలు కొత్తలో అయితే ఇంటింటి తిరిగి మెంబర్షిప్ చేయించేవాళ్ళం, గోడ మీద రాతలు రాసేవాళ్ళం. సో దాని నుంచి క్రమేపా కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత కంప్యూటరైజేషన్, అదేవిధంగా మెంబర్షిప్ కార్డ్స్ ఇవాళ ఏ విధంగా ఉన్నది అని అంటే ఆ టెక్నాలజీకి అనుసంధానంగానే ఇదివరకు లాగా అవన్నీ తీసుకువెళ్లాల్సిన పని లేదు. ఈవేళ ఈ కార్డు ద్వారా మరి ఇది ఉంటే చాలు, మాకు ఇదే ఆహ్వానం, ఇదే అన్నిటికీ అక్కడికి వెళ్తే చక్కగా టెక్నాలజీ ఒక ట్యాగ్ తీసుకుని దానికి అనుసంధానం చేస్తూ ఉన్నారు. అది ఆ విధంగా అంటే టెక్నాలజీని కూడా ఉపయోగించుకుని, అంటే మీరు మీకున్న స్పెషాలిటీ లేకపోతే ఏంటంటే, అంటే లేదా గౌరవం ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే ఆ రోజులు చూశారు, మళ్ళీ ఈ రోజులో చూశారు, మీరు కూడా పోటీ పడుతున్నారులేండి వాసు గారు. అంటే పోటీ కన్నా కూడా మేము కూడా మార్పు రాకపోతే వెనకబడిపోతాం. సొసైటీలో రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వం అయినా సరే ప్రజల అవసరాలకు అనుగుణంగా మరల్చుకుని ముందుకు వెళితేనే ముందుకు వెళ్తాం. అదే విధంగా ఈ మహానాడు మొదటి రోజు కూడా సంస్థాగతంగా మేము పార్టీని బలోపేతం చేయడానికి ఏ విధంగా ప్రభుత్వం చేస్తున్నాం మాట్లాడదాం. ఈ మూడు రోజుల ప్రోగ్రామ్ కూడా ఒకసారి బ్రీఫ్ చేద్దరు కానీ మీరు. సో వాసు గారు, ఏంటి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, సరే ఆ పార్టీ అంటే నేను ఇందాక చెప్పాను ఒక ఎమోషన్, ఎవరితో మాట్లాడినా కూడా రాజకీయాలు ఎన్నికలు కాకుండా ఏదో ఒక ఎమోషన్ కనెక్ట్ అయి ఉంటుంది. ఇంట్లో ఒక 5గురో లేకపోతే 4గురో ఉంటే, అలాగా
యువతకి తెలుగుదేశం పార్టీకి ఉన్న కనెక్షన్ ఏంటి, ఎమోషనల్ కనెక్షన్ ఏంటి? ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎక్కువగా ఆయన యువత పక్షపాతి చెప్పాలంటే. ఎక్కువ రావాలి రాజకీయాల్లోకి అంటాడు ఆయన. ఈ కొత్త వాళ్ళు ఇంకా వదిలితే అసలు కాలేజీ నుంచి వచ్చేయమంటాడు ఆయన రాజకీయాల్లోకి. కానీ అర్థం చేసుకుని రావాలి రాజకీయాల్లోకి. కేవలం ఫ్యాన్సీ కాదు, ఏదో పదవులు వచ్చేసి వెంటనే తీసుకొచ్చి కుర్చీ లేరు. మీకు ఎవరికి అలా వేయలేదు ఏమో సార్. అవునండి, ఈరోజు తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ గారి యొక్క నాయకత్వంలో యువతకి అధిక ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. నేను సుమారు ఆయనతో 2018 నుంచి ప్రయాణం చేస్తా ఉన్నాను. ఆయన యొక్క ఆలోచనలు చూస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు చూస్తా ఉన్నాను. దగ్గర నుంచి చూసే అవకాశం ఉంది. వారి యువతకి అధిక ప్రాధాన్యత ఇస్తూ వారి యొక్క భవిష్యత్తుని ఏ విధంగా తీర్చిదిద్దాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఈ దేశ భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ యువత వారికి ఏం చేస్తే వారిలోనే ఈ రోజున పోటీ ప్రపంచంలో నిలబడగలుగుతారు అన్న ఆలోచనకు అనుగుణంగా ఈ రోజు ఈ పార్టీ పనిచేస్తా ఉంది. దానికి అనుగుణంగానే అనేకమైన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. ఈ రోజు మీరు యువగలమే దానికి ఉదాహరణ. యువగలం ద్వారా ఈ రోజున ఏదైతే రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలు, ఈ రోజున వారు ఈ రాష్ట్రంలోని ఈ పడుతున్న బాధలు, ఇవన్నిటిని కూడా నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర అనేది ఒక సెన్సేషన్, ఒక చరిత్ర. 3000 కిలోమీటర్ల పైన ఆయన పాదయాత్ర చేసి ఒక పక్కన యువత, మరో పక్కన రైతాంగం, మరో పక్కన మహిళలు పడుతున్న సమస్యలు. అంటే మనం ఇలా చెప్పొచ్చా లోకేష్ విషయంలో, ఆయన యువగళానికి ముందు యువగళానికి తర్వాత? తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా చెప్తాను, లోకేష్ గారు ఒక పొలిటికల్ లీడర్, ఒక లెగసీ, ఒక ముఖ్యమంత్రి తనయుడు, ఒక ముఖ్యమంత్రి మనవడు, ఇలాగ అనేక విధాలుగా ఆయన్ని పిలుస్తా ఉంటారు. కానీ నన్ను అడిగితే అండర్ ఎస్టిమేట్ చేశారు చాలా మంది. అండర్ ఎస్టిమేట్ చేసిన నాయకుడి నుంచి ఈ రోజున అన్స్టాపబుల్ లీడర్ కింద ఈ రోజు ముందుకెళ్తా ఉన్నారు. హీఈస్ అన్స్టాపబుల్. ఒక మంచి హ్యూమన్ బీయింగ్, ఒక మంచి మనిషి. ఎందుకంటే ఆయన ఒక సీనియర్స్ ని గౌరవిస్తారు. పక్కనే రామ్మోహన్ రావు గారు ఉన్నారు, మీరు మాట్లాడుతా ఉన్నారు. వాళ్ళకి తెలుసు సీనియర్స్ ని ఏ విధంగా గౌరవిస్తారు అన్నది. మాలాంటి యంగ్స్టర్స్ అందరినీ కూడా ప్రోత్సహిస్తా ఉంటారు. పార్టీలో కార్యకర్తని కుటుంబ సభ్యుల కింద భావిస్తా ఉంటారు. యువతరాన్ని ప్రోత్సహిస్తూ రాజకీయంలో ముందుకు తీసుకొస్తూ ఇటు పక్కన సీనియర్స్ ని గౌరవిస్తూ, ఎందుకంటే యువత వచ్చేస్తే కాదు కదా, సీనియర్స్ ని గౌరవించాలి, వారితో అనుసంధానం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇవన్నీ కూడా లోకేష్ గారు బిఫోర్ యువగలం, ఆఫ్టర్ యువగలం ఆయనలో ఎంత పరిణితి అన్నది మీరు అందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇది శుభ పరిణామం. ఎందుకంటే ఈ రోజు ఈ యువగలం, ఈ పాదయాత్ర ఏదైతే చేస్తున్నారో తద్వారా ఏదైతే రాష్ట్రంలో పెనుమార్పులు మనం చూస్తున్నామో, ఈ రోజున గెలిచిన తర్వాత మొదటి మహానాడు కడప మహానాడు. ఎందుకంటే లాస్ట్ మహానాడు ప్రతిపక్షంలో రాజమహేంద్రవరంలో చేసుకున్నాం. ఆ మహానాడు ఈ రోజు గెలిచిన తర్వాత కడపలోనే అధికారికంగా కడపలో మహానాడు. దీంట్లో మనం ఏం చర్చించుకోబోతా ఉన్నాం, మరో 40 సంవత్సరాలు భవిష్యత్ నిర్మాణం, ఆ భవిష్యత్ ఏ విధంగా ఉండబోతా ఉందన్న దాని మీద నిర్మాణం చేసుకోబోతా ఉన్నాం. నెక్స్ట్ జనరేషన్ కి అనుగుణంగా ఏదైతే ఆలోచనలకు అనుగుణంగా ఈ రోజున ఇక్కడ నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా జరగబోతా ఉన్నాయి. ఈరోజు రైట్, మాట్లాడదాం వాసు గారు ఇంకా డీటెయిల్డ్ గా ఈ 3 రోజుల కార్యక్రమాలు ఏంటి, అలాగే లోకేష్ గారికి కార్యనిర్వాహక అధ్యక్షుడు ఇవ్వాలని దాదాపుగా అటు మినీ మహానాడులో కానివ్వండి, లేకపోతే కింది స్థాయి కార్యకర్తల నుంచి పై వరకు మా రామ్మోహన్ రావు గారి వరకు అందరూ కూడా ఒక ఇది అపీల్ చేసుకున్నారు అని అధినేతకి, ఆయన హానర్ చేస్తారని ఈ మహానాడులో. మరి దాని తీర్మానం ఏమిటి, ఈ విషయాలన్నీ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్న మహానాడు కార్యక్రమం ఇప్పటికే అక్కడికి చేరుకుంటూ ఉన్నారు కార్యకర్తలు. ఎంట్రీ దానికి సంబంధించి అడ్మిషన్ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతోంది. సాధారణంగా ఏంటంటే తీర్మానాలు ప్రవేశపెట్టడం, వాటి మీద చర్చించడం, ఆమోదించడం, ఇది సహజంగా మహానాడులో జరిగే ప్రక్రియ. అయితే దానికి భిన్నంగా ఈసారి ఒక ప్రధానంగా 6 అంశాల ప్రాతిపదికగా కార్యకర్తే అధినేత, యువగళం, తెలుగు జాతి, విశ్వఖ్యాతి, స్త్రీశక్తి, సామాజిక న్యాయం, పేదల ప్రగతి, అన్నదాత కండ అనే అంశాలపై చర్చలు, తీర్మానాలు ఉంటాయని తెలుస్తోంది. సో కమ్మంపాటి గారు, ఒకటి ఇక్కడ కార్యకర్తే అధినేత, ఇది చంద్రబాబు నాయుడు గారు ఒక నైజం అలవాటు. కానీ ఇక్కడ ఇంకో కంప్లైంట్ కూడా ఉంది. మరి ఆయన దాని నుంచి ఇప్పుడు బయటపడుతున్నారు అనుకోవాలి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఏంటంటే ఆయనకి ఒకటే, పడుకున్నా, నించున్నా, నిద్రపోతే ఏదో 4 గంటలు ఏదో 5 గంటలు పడుకుంటారేమో, మిగతా అంతా ఒకటే, రాష్ట్రము, అభివృద్ధి, ఇదే ఆయన ఎజెండా. ఆ ఇదిలో కాస్త పార్టీని, రాజకీయాలని కొంచెం ఇది చేశారు. ఆ తర్వాత కొంచెం లోకేష్ గారు రావడం, ఈసారి దాన్ని లైట్గా తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే మీ కాలంలో రాజకీయాలు
మీ కాలం అంటే మిమ్మల్ని ఏదో 80 ఏళ్ళు వెనక్కి పంపించట్లేదు నేను, మీరు ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. కానీ మారిపోయాయి రాజకీయాలు. పకడ్బందీగా ప్రతి గంట కూడా ప్రణాళికలు వేసుకుని చేసే రాజకీయాలు చేయకపోతే అవతలు చేసేది ఎవరితో మరి? అవును. ఇప్పుడు అలవి కాని వాళ్ళు అందరూ లెక్కిన తర్వాత మారిపోయే రాజకీయ పరిస్థితులు. సో ఇవాళ ఈ కార్యకర్త అధినేత అనేది చాలా బాగా పెట్టారు. అలాగే యువగళం ఇంకా లోకేష్ గారే కనిపిస్తున్నారు అందులో, వారికి ప్రతీక. సరే తెలుగు జాతి విశ్వఖ్యాతి, సరే మిగతా 3 అంశాలు ముగ్గురు సమ్మిళితంగా ఎలా జరగబోతోంది రామ్మోహన్ రావు? ఇప్పుడు మీరు ఇందాక మీరు చెప్పినట్టుగా ఇంట్రడక్షన్ లో కూడా ఈసారి ఈ యొక్క కడప మహానాడు వేదిక మీదే డిస్కషన్ కూడా ఒక క్రొత్తదనం మీరు చూడబోతూ ఉన్నారు. జనరల్ గా ఏంటి ఆనవాయితీగా జనరల్ గా ఏంటి ఈవేళ అనగానే మొదటి రోజు సంస్థాగతంగా పార్టీ విషయాలు మాట్లాడుకుంటూ ఏదన్నా నియమావళి జనరల్ సెక్రటరీ తన యొక్క నివేదిక ఇవ్వటము, తర్వాత జాతీయ అధ్యక్షుల వారు ప్రారంభ ఉపన్యాసము, తర్వాత సరే ఈ మళ్ళీ ఆయన పార్టీ ఎన్నిక ఉండటం ఇవన్నీ ఉంటుంది. దానితో పాటు పార్టీలో కూడా కొత్త తరం రావాలి, టెక్నాలజీని అనుసంధానం చేసుకుంటూ తర్వాత ఏ సంక్షేమం కూడా మార్పులు చాలా వచ్చినాయి. ఇప్పుడు కిలో బియ్యం 2 రూపాయలు ఇప్పుడంటే ఇప్పుడు అది నడవదు అది. కాబట్టి ఈవేళ ఏది కావాలి ప్రజల అవసరాల కన్నా ఇందాక మీరు చెప్పినట్టుగా స్త్రీ సంక్షేమం కానీ, బ్రాహ్మణ కమ్యూనిటీ, కాపు కమ్యూనిటీ, ఈ కమ్యూనిటీలన్నింటినీ కూడా బీసీ సంక్షేమం, ఎస్టీ సంక్షేమం వీళ్ళు ఏ విధంగా ఉండబోతూ ఉంది, అదేవిధంగా సూపర్ 6 ఏ విధంగా ఉండబోతుంది, కొత్త వాళ్ళు కార్యకర్తలకు ఎక్కువ మంది మాట్లాడే అవకాశం ఇవ్వటం వాళ్ళ ఆలోచనలు. ఎందుకంటే కొత్త తరం అన్ని కూడా తీసుకుని ఒక నూతన విధానాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా ఈ యొక్క మార్పు మీరే చూస్తారు ఏ విధంగా ఉండబోతుంది అనేది. ఎందుకంటే ఈవేళ ఇదివరకు మీరు చెప్పాను కూడా మహానాడు ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ కూడా మార్పును కూడా ఏ విధంగా ఆకలింపు చేసుకుని ప్రజలు గాని, కార్యకర్తలు గాని, నాయకులు గాని ముందుకు వెళ్లి ప్రజల అవసరాలు తెలుసుకుని కార్యకర్తలని సమాయత్తం చేసి ముందుకు వెళుతున్నాము. ఇందా మీరు చెప్పారు మా నాయకుడు అధికారం వస్తే ఆ పరిపాలనలో కూడా అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళు అంటారు. అట్లాగే లోకేష్ గారు అభివృద్ధితో పాటు కార్యకర్తల సంక్షేమం అదే విధంగా కార్యకర్తలని ఏ విధంగా ముందు సమాయత్తం చేయాలి, వాళ్ళు ఏ సమస్యలో ఈవేళ ఫేస్ చేస్తూ ఉన్నారు, నిరుద్యోగ సమస్య, అదేవిధంగా మహిళల్లో వాళ్ళకి ఇబ్బందులు ఏమున్నాయి, అదేవిధంగా రైతాంగం సమస్యలు ఏమున్నాయి, కార్మికుల సమస్యలు ఏమున్నాయి, వీటిని కూడా అన్ని కూడా సమాయత్తం చేసి ఎవరికి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ ఆ సమస్యల్ని పార్టీలో చర్చించి ప్రభుత్వ పరంగా మనం ఏ విధంగా ఆ సమస్య పరిష్కారం కనుగొనాలనే దాని మీద కూడా దృష్టి పెట్టడం వల్ల ఈ కొత్త ఒరవడి వస్తూ ఉన్నది. దానినే ఇప్పుడు వాసు ఇందాక చెప్పినట్టుగా ఆయన వాళ్ళనే వీళ్ళని సమాయత్తం చేసుకునే కొన్ని ఆలోచనలు మాయ తీసుకుని ఇప్పుడు యువతకు ఏది కావాలి, టెక్నాలజీని అనుసంధానం చేసుకుంటూ రేపు భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా దుర్మార్గపు పాలన రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలన్నీ కుప్పకూల్చేసి రాష్ట్రాన్ని అప్పచెప్పినప్పుడు ఈవేళ ఎటువంటి పరిస్థితుల్లో పరిపాలన గాడిలో పెట్టాలి అంటే సమర్థవంతమైన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆలోచనలు, అదే విధంగా అంబాసిడర్ అంటే అభివృద్ధి అంటే అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈవేళ ఇన్వెస్టర్స్ రాష్ట్రానికి వచ్చినా ఏదైతే లోకేష్ గారి ఆలోచన నిరుద్యోగ సమస్య తీరాలి అంటే ఇన్వెస్ట్మెంట్స్ రావాలి అంటే మన రాష్ట్రంలో అటువంటి అనువైన వాతావరణం కలిగించాలి, భవిష్యత్తు ఉన్నది అని లోకేష్ గారు హామీ ఇస్తే ఇన్వెస్టర్ కూడా ఆ యొక్క ధైర్యం ఉంటుంది. కాబట్టి వాళ్ళని అనుసంధానం చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. కాబట్టి అటువంటి పరిపాలన, అదేవిధంగా పార్టీ యంత్రాంగాన్ని కూడా మళ్ళీ కొత్త నాయకులు రావాల్సిన అవసరం ఉంది. యువత పార్టీలో రావాలి. ఇప్పుడు మేము స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయనతో 13 సంవత్సరాలు నేను ప్రయాణం చేసినప్పుడు మేము యువకులం, 24 సంవత్సరాలే నాకు వయసు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారితో 20 సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత ఈ లోకేష్ గారితో 10 సంవత్సరాలు చూసిన తర్వాత 3వ తరం కూడా నేను చూస్తూ ఉన్నాం. చక్కగా అందరితో కలుపుగలుగా వెళుతూ ఇదివరకు ఉన్న లోకేష్ గారు వేరు, యువగలం తర్వాత ఇప్పుడు మీకు చిన్న చిక్కు ప్రశ్న అడగనా? అడగండి, తప్పేం లేదు. ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పడానికి ఇప్పుడు ఆ ముగ్గురు గురించి ఒక్కొక్క మాటలో చెప్పండి, డిఫైన్ చేయండి. అంటే ఆ 3 జనరేషన్స్ చూశారు కాబట్టి మీరు దగ్గరగా. అందుకే చెప్పేది ఆయన ఎన్టీ రామారావు ఈజ్ ఎ మాస్ లీడర్. 9 నెలల్లో పార్టీ పెట్టిన తర్వాత ఒక ప్రళయంలాగా ప్రపంచంలోకి వచ్చేసాం. అంతే, ప్రళయం లాగా వచ్చేసింది. ఆ ప్రపంచంలో రేళ్లు లేవు, మీకు అదే చెప్పా, వృక్షంలాగా ఉంది కానీ
వ్రేళ్లు లేవు. చంద్రబాబు నాయుడు గారు వ్రేళ్లు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ వ్రేళ్లకే ఇంకా పిల్ల ఏళ్లతో సహా అంటే ఈవేళ ఉన్నప్పుడు ఆ రోజుల్లో దూరదర్శన్ తప్ప ఈవేళ ఈ యొక్క ఇన్ని ఛానల్స్ లేవు. ఇప్పుడు ఇవాళ ఛానల్స్ కూడా అయిపోతుంది, సోషల్ మీడియాకి వెళ్ళిపోయింది, నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతున్నాం. వాట్సాప్ పరిపాలన అన్నారు లోకేష్ గారు, అంటే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తా ఉన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నెక్స్ట్ ఏం కావాలి, చంద్రబాబు నాయుడు గారి హార్డ్ వర్క్, ఆయన ఆలోచన విధానం, ఆయన టెక్నాలజీని ఒక లెవెల్కి తీసుకొస్తే దీనిని ఇంకొక స్టెప్ ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, లోకేష్ గారితో చంద్రబాబు నాయుడు ఇంకా పోటీ పడుతున్నాడు. ఆయన ఎందుకు ఎక్కడ టెక్నాలజీలో ఇప్పుడు ఆయన ఒక ఏ ఇంజనీర్ కన్నా ఎక్కువ ఆయన ఏ గురించి మాట్లాడతారు. ఏం వాసు గారు? రిషి గారు ఇప్పుడు కమ్మపాటి రామ్మోహన్ రావు చెప్పినట్లుగా ఎన్టీ రామారావు గారు మాస్ లీడర్, చంద్రబాబు నాయుడు గారు క్లాస్ లీడర్. క్లాసు మాసు కలిగితే నారా లోకేష్ గారు అండి. మిక్స్ క్లాసు మాసు మిక్సప్ లోకేష్ గారు. అవును. నేను ఇంకోటి చెప్పనా సార్, నందమూరి ఫ్యామిలీ, నారా వారి ఫ్యామిలీ రెండు కలిపి అటుపక్క ఎన్టీ రామారావు మనోడుగా కానీ, చంద్రబాబు నాయుడు కుమారుడుగా చెప్తారా, బాలకృష్ణ గారు అల్లుడుగా అంటారా, లేకపోతే ఇవన్నీ కాదు, తను బ్రాండ్ తను ఎస్టాబ్లిష్ చేసుకుని రేపు యువతరానికి ఏమి కావాలి, ప్రజలు ఏది కావాలి, తను ఆ లైన్ లో వెళ్తున్నాడు నేనైతే భావిస్తా ఉన్నా. కరెక్ట్, ఎందుకంటే మీ అబ్జర్వేషన్ కరెక్ట్ గా ఉంటుంది, ఎందుకంటే మీరు దగ్గరగా చూస్తున్నారు కాబట్టి. సో వాసు గారు, ఇప్పుడు కమ్మంపాటి గారు చెప్పినట్టు ఆయనకు ఉన్న విశేషణాలు ఎలాగో ఉంటాయి, అవి తీసేసేవి కాదు. నందమూరిగా, మనవడగా, చంద్రబాబు నాయుడు కొడుకుగా. కానీ నేను అనుకుంటాను, నేను చాలా దగ్గరగా యువగళం దగ్గర నుంచి అంతకుముందు తెలియదని కాదు, వారితో 1-to-1 కూర్చున్నప్పుడు చాలాసార్లు సర్ప్రైజ్ అయిన సందర్భాలు ఉన్నాయి నేను. ఎందుకంటే ఈజ్ వెరీ ఇన్ డెప్త్ యాజ్ అ పర్సన్ అండ్ సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు కూడా చాలా మందికి అంటే పర్సనల్గా ఇంటరాక్ట్ అవ్వని వాళ్ళకి తెలియని విషయం ఇది. ఇప్పుడు మరింత మెరుగుపరుచుకుని ఒక ప్రజానాయకుడిగా, అంటే ఒకటి ఈ నాలెడ్జ్ ఎక్వైర్ చేయడం ఒక పార్ట్, ప్రజల్లోంచి వాళ్ళ సమస్యల్లోంచి వాళ్ళ ఇంట్లో ఒకడిగా తయారైపోయాడా అంటే హీస్ రెడీ. ఋషి గారు వాసు బిగిన్ చేసే ముందు ఒక ఇంటరాక్షన్ చూద్దాం మా ఇద్దరిది. బాబు మంగళగిరి ఎందుకు, మంగళగిరి అది ఎప్పుడు ఒకేసారి గెలిచాము, ఇంకోసారి అయితే బెటర్ అంటే ఏమన్నారు తెలుసా? లేదంకుల్, నేను ఎక్కడైతే ప్రజలు అక్కడ కాదనుకున్నారు నేను అక్కడే గెలవాలి, నేను అక్కడే ఉంటాను పట్టుబట్టి అక్కడే తిరిగి చెప్తున్నాడు. అక్కడ క్యాలిక్యులేటెడ్ రిస్క్ కూడా కాదు, రిస్కే కంప్లీట్ గా. అది అంటే ఇట్ షోస్ అది లీడర్షిప్ క్వాలిటీస్ గానీ ఆలోచన విధానం ఎట్లా ఉందని చెప్పడానికి. అంటే ఇప్పుడు వాసు గారు ఉదాహరణ చెప్తాను, ఒకసారి వాసు గారు మాట్లాడే కోసం. వాసు గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడే మొండిఘట్టం. అవునండి. ఇప్పుడు ఆయన అంతకు మించి ఉన్నాడా లోకేష్ గారు? అంతకు మించి ఉంటారండి. అవునా? సారైనా కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటది, కానీ లోకేష్ గారు ఏంటంటే కొన్ని అనుకుంటారు, కొన్ని అనుకున్నప్పుడు అది కాని పరిస్థితి ఉంటే ఆయన చాలా మొండిగా ఉంటారు, చాలా మొండిగా ఉంటారు. ఎలాగంటే కార్యకర్తలకి ఒకటి చెయ్యాలని అనుకున్నప్పుడు దాంట్లో మనం ఏమైనా సరే కాంప్రమైజెస్ చెప్పినా, లేదు ఇలా అవ్వదేమని చెప్పితే వినరు, అవ్వనిదంటూ ఉండదు. ఎందుకంటే ఇందా రామ్మోహన్ రావు గారు చెప్పినట్లుగా మంగళగిరి, ఎందుకంటే అనేక సందర్భాల్లోనే సీనియర్ నాయకులు అనేక మంది చెప్పేవారు, సార్ మా నియోజకవర్గం మేము త్యాగం చేస్తాం రండి అంటే ఒకటే అనేవారు. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ గెలవదని అంటా ఉన్నారో అక్కడ గెలిచి నేను నిరూపించుకుంటానన్నారు. ఈరోజు నిరూపించుకున్నారు. 134 నియోజకవర్గాల్లో గెలుపు వేరే, మంగళగిరి గెలుపు వేరే. ఈ రోజు మంగళగిరిలో ఆయన పడ్డ కష్టం నాకు తెలుసు, ఆయన ఏ విధంగా కష్టపడేవారో చూసేవాడు. ఒక పక్కన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, పార్టీని కాపాడుకోవాలి. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా గతంలోని ప్రతిపక్షం అంటే రామ్మోహన్ రావు గారు వీళ్ళందరూ చూసిన ప్రతిపక్షాలు వేరే. కరెక్ట్. వాళ్ళు ఎంతో కొంత గోల్డెన్ డేస్ చూశారు రాజకీయాల్లో, చాలా నిర్మాణాత్మకంగా ఉండేవి, ఏమి చేసుకున్నా విమర్శ ప్రతి విమర్శ. కానీ గత 5 సంవత్సరాలు మీరు చూశారు, బాడీ షేమింగ్ చేసేవారు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టేవారు, జెండా మోస్తున్న వాళ్ళు ప్రాణాలు తీసేవారు, అనేక విధాలుగా చేసిన ఒక పక్కన పార్టీని కాపాడుకోవాలి, మరో పక్కన నువ్వు ఓడిపోయావు అని ఏదైతే అంటా ఉన్నారో, ఎక్కడైతే ఓటమి చూస్తున్నారో అక్కడ గెలవాలనే సంకల్పంతో పనిచేస్తా ఉన్నారు. ఇవన్నిటిని బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారంటే చిన్న విషయం కాదు సార్. ఆయన యువగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎక్కడికక్కడ కార్యకర్తలు పడ్డ కష్టాలు చెప్తా ఉన్నప్పుడు, ఆయన వింటున్నప్పుడు ఆయన బాధ, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా కొన్ని సందర్భాల్లో చూసిన వాడు నేను. చాలా నరకం చూస్తున్నారు. అంతా చూసినా ఎక్కడ కూడా అడ్మిట్ చేసేవారు కాదు. ఆయన కళ్ళల్లో బాధ అంతా కూడా దిగమింగుకొని కార్యకర్తలకి ధైర్యం నింపే కార్యక్రమం చేశారు. కానీ దిగాలు చెంది ఏంటి ఇన్ని బాధల, ఇన్ని సమస్యల, అమ్మో ఎదుర్కోగలవా, పార్టీని బయటికి తీసుకురాగలవా, వెనకడుగేస్తే మంచిదాన్ని ఆలోచన ఈ రోజు రాలా. ఎస్, పోరాడదాం, సమస్యలు ఉన్నాయి, అన్ని ఛాలెంజెస్ గా తీసుకుందాం. ఈవెన్ చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టినప్పుడు కూడా ఈయన ఫేస్ లో ఆందోళన కనిపించలా.
నేను అబ్జర్వ్ మీరు నమ్మరు రిషి గారు, 53 రోజులు అక్కడే ఉన్నారు. లోకేష్ గారితో నేరుగా నేను ప్రతిరోజు కూడా ఆయనతో అక్కడ టైం స్పెండ్ చేసాం. రాజమండ్రిలో ఉండడం, అక్కడే ఉండడం వల్ల నేను చూసినప్పుడు కొన్ని నేను మాటల్లో కానీ ఈ సందర్భంలో కూడా కొన్ని అంశాలు బయటకు చెప్పలేని నేను కళ్ళతో చూస్తున్నాను. ఆయన జైల్లోని బాబు గారు పెట్టిన ఇబ్బందులు మేము ఆన్ రికార్డ్ చెప్పలేని కొన్ని చేశారు, వైసీపీ వాళ్ళు చేశారు. ఈయన వెళ్ళి ఆయన తండ్రితోటి మాట్లాడి ఆవేదనతో బయటకు వచ్చి, మీకు గుర్తుండి ఉండొచ్చు, మామూలుగా అయితే ఆయన వచ్చి మీడియాని అడ్రస్ చేస్తారు. పలు సందర్భాల్లో ఆయన మీడియాని అడ్రస్ చేయకుండా నేను మాట్లాడలేకపోతున్నాను అని చెప్పి వెళ్ళినప్పుడు గంటలోనే ఆయన మళ్ళా ఆయన సర్దుకొని, లేదు నేను బాధపడితే అలాగా, నేను డిమోరలైజ్ అయితే అలాగా, లేదు ఇది కుటుంబం పెద్దది, ఈ రోజున పసుపు సైనికులు అందరూ అయ్యో మా నాయకుడు ఇలా అవుతున్నాడు, ఏంటి నువ్వు కూడా ఇలా ఉంటే ఎలాగని అంటారేమో అని ఆయన బాధను మింగుకొని ధైర్యంగా వచ్చి ఒక పక్కన ఢిల్లీని కోఆర్డినేట్ చేసుకుంటూ, ఓ పక్కన రాష్ట్రంలో నాయకత్వం లేదు, బాబు గారిని పెట్టేసాం, పార్టీ అయిపోయిందని ఇష్టానుసారంగా మాట్లాడేవారు వైసీపీ వాళ్ళు. ఢిల్లీకి వెళ్ళేవారు, ఢిల్లీ వైపు ఒక సైడ్ చేసుకునేవారు, లీగల్ ఆస్పెక్ట్స్ చూసుకున్నారు, పార్టీ కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్లేవారు. ఓ పక్కన తల్లికి ధైర్యం నింపుతూ, తల్లిని సత్యమేవ జయతే అని మీరు ప్రజల్లోకి వెళ్ళాలని తల్లి ఈ రోజు రాజకీయంగా ఆవిడ ఎప్పుడైనా వచ్చారేటండి? రాజమండ్రిలోని సత్యమేవ జయతే అనేది మొదటి కార్యక్రమంతో ఆవిడ బయటకు వచ్చారు. ఇవన్నీ చేయగలిగారు అని అంటే ఆయనలోని మీరు ఒక నాయకుని చూడవచ్చు. సందర్భం వచ్చినప్పుడు కుటుంబానికి అండగా నిలబడుతున్న తత్వం చూస్తే ఒక కుటుంబంలోని పెద్దరికంగా బాధ్యత తీసుకోవడం చూడవచ్చు. అన్ని విధాలుగా నాకు తెలిస్తే నాకైతే ఒక సంపూర్ణమైన నాయకుడిగా ఈ రోజున ఆయన ఎదిగారు. ఈజ్ ఎ ట్రూ లీడర్. ఇలాంటి నాయకుడు తెలుగుదేశం పార్టీకి దక్కడం అదృష్టం. ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారికి, ఎన్టీ రామారావుకి ధన్యవాదాలు తెలియచేయాలి. ఇలాంటి ఒక నాయకుడిని ఈ కుటుంబానికి ఇచ్చినందుకు నిజంగా కూడా 2 చేతులు జోడించి దండం పెట్టాలి. ఇప్పుడు నేను 7 o'clock కి ఎంటర్ అయ్యానండి. నిన్ననే ఆన్లైన్ పేమెంట్ చేసుకున్నాను, స్కాన్ చేసి పంపించారు. ఎంత పద్ధతిగా ఉందండి అక్కడ. స్వైప్ చేసి నన్ను లోపలికి పంపించేశారు. 2 minutes లో పంపించారు. ఆన్లైన్ పేమెంట్ చేసుకుని నిన్నటి నుంచి గైడ్ చేస్తున్నారు. టెక్స్ట్ మెసేజెస్. రామ్మోహన్ రావు గారు ఇంకో ప్రశ్న అడగాలి నేను ఇప్పుడు. చెప్పండి. రామ్మోహన్ రావు గారు, మీ సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు గారితో అడుగులో అడుగేసి ఇన్నాళ్ల పాటు నడిచిన మీరంతా రెడీగా ఉన్నారా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, పార్టీ అభివృద్ధి కోసం? నేను ఇక్కడ పార్టీని, రాష్ట్ర అభివృద్ధిని విడదీసి చూడట్లేదండి ఈ సందర్భంలో. ఇందాక నేను చెప్పానుగా తెలుగుదేశం పార్టీ తాలూకు ఆవశ్యకత ఎంత అవసరమో రాష్ట్రానికి, అందుకే కలిపే చూస్తున్నా. మీరందరూ, మీ సీనియర్ నాయక గణం అంతా సిద్ధమేనా? సిద్ధమేంటి సార్, మేము వెల్కమ్ చేస్తున్నాం. అసలు లేట్ చేయొద్దని చెప్తున్నాం బాబు గారికి కూడా. ఒకటే మీకు చెప్తున్నాను, ఇందులో ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ లెగసీని నారా లోకేష్ గారు భుజస్కంధాల మీద వేసుకుని ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి నడుపుతూ ఉన్నాడు ఆయన. యాక్చువల్ గా అది అనౌన్స్మెంట్ అనేది ఊరికే సాటిస్ఫాక్షన్ కొంతమందికే గాని, నడుపుతున్నది ఇప్పుడు ఇవాళ లోకేష్ గారే కదా పార్టీని. ఇందాక వాసు చెప్పినట్టుగా ఆయన జైల్లో ఉన్నప్పుడు 53 రోజులు జైల్లో ఉంటే ఇక్కడ పార్టీ క్యాడర్ గానీ, ఢిల్లీలో అక్కడ లీగల్ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడటం గానీ, అనుసంధానం చేసుకోవటం గానీ, ధైర్యం చెప్పడం గానీ ఎవరు లోకేష్ గారే కదా చేశాడు. కాబట్టి ఇందులో అసలు వేరే ఆలోచన అనేది ఏ కోణా నుంచి ఆ ఆలోచన లేదు ఎవరికి కూడా నేనైతే నమ్ముతున్నాను. లేదు. అశోక్ గజపతి రాజు గారు నిన్న కూడా స్పష్టంగా చెప్పాడు ఆయన, మీ ఛానల్లోనే వచ్చింది అది కూడా. అట్లాగే ప్రతి ఒక్క నాయకుడు కూడా అంటే పార్టీని కాపాడుకోవాలి, పార్టీని బలోపేతం తీసుకెళ్లాలి, చెయ్యాలి, నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళాలి, నిజంగా మనసా వాచ అనుకునే ప్రతి మన ఎల్లో సైన్యం అందరూ కూడా స్పష్టంగా నారా లోకేష్ గారి నాయకత్వాన్ని సమర్థిస్తారని నేనైతే నమ్ముతున్నాను. రైట్. చెప్తున్నాం, ఈ మహానాడులో తప్పకుండా ఆ నిర్ణయాలు ఉంటాయని భావిస్తా ఉన్నా నేను. ఓకే. సో రామ్మోహన్ రావు గారు, అంటే మీరు అక్కడ చాలా బాధ్యతలు ఉన్నాయి కాబట్టి మీరు ఇందాక అన్నారు ఒకవేళ వెళ్ళాలి అంటే కనుక ఒక మాట చెప్పేసి వెళ్తారా? తర్వాత వాసు మాట్లాడతారు. వాసు కంటిన్యూ చేస్తారు, ఎందుకంటే అక్కడ వెళ్ళే కొన్ని వేరే కార్యక్రమాలు ఉన్నాయి. ఈ మహానాడు ముఖ్యంగా కడప మహానాడులో మొట్టమొదటిసారి చేస్తున్న మహానాడు కాబట్టి ఈ మహానాడు సందర్భంగా కొత్త తరానికి, అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అన్నదానికి మరి నారా లోకేష్ గారి నాయకత్వం అనౌన్స్ చేయడం జరుగుతుందని నేనైతే మనసా వాచ భావిస్తా ఉన్నా.
ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పార్టీని, ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు అందరూ యంత్రాంగవంతంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వంలో కూడా కొత్త మార్పులు రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆలోచనలు మారిపోయినాయి, ప్రజల అవసరాలు కూడా మారిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుని ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి కాబట్టి ప్రజలకు మేము చేసిన వాగ్దానాలు ప్రభుత్వం అమలుపరచడం, ఆ అమలుపరిచిన విధానాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి పార్టీ యంత్రాంగం అంతా సమాయత్తమై ఈ మహానాడు సందర్భంగా సంస్థాగతంగా గ్రామ స్థాయి, మండల స్థాయి నుంచి కొత్త కమిటీలు వస్తున్నాయి కాబట్టి చర్చించుకుని మరొక స్టెప్ ముందుకు వెళ్లే విధంగా వెళతామని భావిస్తూ ఇటువంటివే మరిన్ని మహానాళ్ళు జరుపుకోవాలని, ఆ మహానాళ్ళు మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్లే విధంగా ఉంటుంది లోకేష్ గారి నాయకత్వం కూడా అని నేను భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు. ఆ బిజీ స్కెడ్యూల్ కూడా సమయం కేటాయించి 3 రోజుల మహానాడు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ తరలి వెళ్తున్నారు. ఇవాళ దాదాపు 25,000 మంది పార్టీ ప్రతినిధులు, తర్వాత రేపు ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా కొన్ని కార్యక్రమాలు, ఎల్లుండి భారీ బహిరంగ సభ. వాసు గారు, దాదాపు భారీ బహిరంగ సభకి 5 నుంచి 6 లక్షల మంది వస్తారు అనే అంచనా ఒకటి, దాని గురించి చెప్పండి. ఈ 3 రోజుల కార్యక్రమాల గురించి చెప్తూ చాలా ఛాలెంజెస్ ఉన్నాయి వాసు గారు. ఇవాళ మీకు ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ పార్టీలో. ఇప్పుడు యువ నాయకత్వానికి బాధ్యతలు అప్పచెప్పిన తరువాత ఏదైతే ఇన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ క్యాడర్నట్లా నిలబెట్టుకుంటూ వచ్చారో కష్ట నష్టాల్లో, ఒడిదుడుకుల్లో, దాన్ని కంటిన్యూ చేయడమే కాదు మరింత స్థైర్యాన్ని, ధైర్యాన్ని నింపుతూ ముందుకి తీసుకెళ్లాల్సిన బాధ్యత తీసుకోవడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారా? తప్పకుండా సార్ రిషి గారు. ఎందుకంటే ఇప్పుడు మన విధానాలు ఎలా ఉంటాయంటే మన నాయకుడి బట్టి ఉంటాయి. అవును, ఈరోజు లోకేష్ గారి విధానానికి, ఆయన ఒక ఆలోచనకు అనుగుణంగా యువ నాయకత్వం అంతా కూడా మేము పనిచేస్తా ఉన్నాం. ఈ రోజు మీరు ఏదైతే శాసనసభ్యులు మొదటిసారి అవుతా ఉన్నాం, కిందటిసారి నా భార్య భవానీ గారు అయ్యారు. ఇలా ఎక్కడికక్కడ మేము అవుతున్న ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికప్పుడు మాకు చెప్పి ఒకే ఒక్క మాట, లోకేష్ గారు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ గత 40 సంవత్సరాలు ఒక లెక్క, ఇక్కడి నుంచి మరో 40 సంవత్సరాలు పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉన్నప్పుడు యువతే కాదు, ఇన్ని సంవత్సరాలు ముందుకు తీసుకొచ్చిన పెద్దరికాన్ని గౌరవించాలి, వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా పనిచేయాలి అన్నది ఆయన ఒక మాటకు అనుగుణంగా యువతరం అందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఆయన ఒక ఆలోచనలో ఒక పక్కన పార్టీ ఒక మంచి చెడులో చూసుకోవడం, పార్టీ కార్యకర్తల ఒక సంక్షేమం చూసుకోవడం, మరో పక్కన ప్రభుత్వంలో ఆయన యొక్క శాఖ, ఈ రోజున ఐటీ విద్యాశాఖ ఎంతమందికి ఎంప్లాయ్మెంట్, డిఎస్సిని ఉదాహరణ తీసుకోండి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్న విధానం, రాజమహేంద్రవరం మొన్ననే మాకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని కేటాయించడం జరిగింది. ఇలాగ రాష్ట్రంలో కూడా శాఖ పరంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పార్టీ పరంగా కష్ట నష్టాల్లో ఇన్ని సంవత్సరాలు, దశాబ్దాలుగా ఈ పార్టీని నమ్ముకొని కుటుంబంగా భావించే ప్రతి ఒక్కడికి భరోసా కల్పిస్తూ, మీరు నమ్మరు రిషి గారు, మొన్న నా నియోజకవర్గంలో మెంబర్షిప్ చేసుకున్న ఒక నాయకుడు మరణించారు. నాకు లెటర్ వచ్చింది పార్టీ నుంచి. ఆ లెటర్ లో స్పష్టంగా ఏమిటంటే 5 లక్షల రూపాయలు ఆ కార్యకర్త మెంబర్ అయినందుకు గాను 5 లక్షల రూపాయలు వారి అకౌంట్ లో జమ వేయడం జరిగింది. యూటీఆర్ నెంబర్ తో పంపించారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇచ్చిన తర్వాత ఆవిడ అన్న ఒకే ఒక్క మాట, ఇన్ని సంవత్సరాలు మా భర్త జెండా పట్టుకొని మా కుటుంబాన్ని వదిలేసి తెలుగుదేశం కుటుంబం కోసం తిరుగుతా ఉన్నాడు, ఏం చేస్తుంది ఈ పార్టీ, అన్ని పార్టీలాగే ఏదైనా అయిన తర్వాత వదిలేస్తారని అనుకున్నాను, కానీ ఈ రోజున 5 లక్షల రూపాయలు ఉదయం లేచేసరికి నా అకౌంట్ లో పడ్డాయి అని అంటే ఇంకా దీనికన్నా భరోసా ఏముందండి. నా భర్త ఈ రోజున చనిపోయినా నేను చెప్తా ఉన్నాను, నా భర్త ఈ రోజు ఒక నీతి కలిగిన పార్టీకి కష్టపడ్డాడని ఈ రోజు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నానని చెప్తా ఉన్నాను. నిజంగానే, ఎందుకంటే అందుకే నేను ఇందాక అన్న ఆ ఎమోషనల్ కనెక్షన్ కేవలం పార్టీలో ఉన్న వాళ్ళకి కాదు, ప్రజలకు కూడా, రాష్ట్ర ప్రజలకు కూడా, అంటే ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి వాళ్ళు లోకేష్ గారి దాకా ఒక తెలియని ఒక భావోద్వేగం ప్రయాణం చేస్తూ వస్తోంది వాసు గారు. ఎందుకంటే 40 ఏళ్ల పాటు పార్టీని ఆ పగ్గాలను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అధికారంలో ఉన్న సమయంలో లోకేష్ గారి చేతుల్లో దాదాపుగా, అంటే కార్యనిర్వాహక అధ్యక్షుడైనా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా ఇంకా ఆయన చూసుకోవాలని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు యుద్ధవలసం జరిగిందని అంతా గాడిలో పెట్టే పనులు ఆయన ఉంటాడు కాబట్టి. సో ఛాలెంజే, ఇదేమీ అంత సులువు కాదు. పదవి అనేది ఏదో అలంకారం ఏం కాదు ఇప్పుడు లోకేష్ గారికి. ఎందుకంటే మీరు ఇవాళ ఫైట్ చేయాల్సింది ఎవరితో, అవతల కార్యకర్తలు ఎవరు, అవతల పార్టీ ఏంటి, మీరు రూల్స్ ప్రకారం గేమ్ ఆడితే సరిపోదు, వాళ్ళు రూల్స్ పాటించట్లేదు అన్న దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. రూల్స్ డివేట్ అవ్వాల్సిన టైం వచ్చింది. డివేట్ అవ్వాలా మా నాయకుడిని మేము కూడా కన్విన్స్ అయ్యాలి కొద్దిగా. అదే మా నాయకుడు ఒప్పుకోరు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా లేదు, తప్పు అని అంటారు.
అట్లీస్ట్ మా నారా లోకేష్ గారి ద్వారా అయినా సరే రెడ్ బుక్ స్పీడ్ పెంచాలన్నది మా అందరి యొక్క ఆలోచన. అవును. అతి దగ్గరలో అది కూడా జరగాలని ఆశిస్తా ఉన్నాం. నెక్స్ట్ మీరు నమ్మర్ రిషి గారు నిన్న 2 రోజుల నుంచి వర్షం పడతా ఉంది, నేను ఎక్కడే ఉన్నాను. అవును. కొన్ని బాధ్యతలు అప్ చెప్పారు, చేస్తా ఉన్నాం. మంత్రులు సార్ వర్షం సైతం లెక్క చేయకుండా రోడ్ల మీద ఏం పని సార్? అవును. ఏం పని అంటే ఒక క్రమశిక్షణ కలిగిన రామానాయుడు గారు ఏదో నేను పార పట్టుకుని ఆయన మట్టి తీస్తున్నాడు కదా, పార పట్టుకొని తిరిగి తీస్తా ఉన్నారు, బైక్ మీద వెళ్తా ఉన్నారు. ఎందుకంటే కార్లు తిరిగే పరిస్థితి లేదు. నిన్న మొన్న విపరీతమైన వర్షం. ఈ రోజు మీరు ఈ ప్రాంగణంకి వస్తే ఏంటి నిన్న మొన్న ఇక్కడ వర్షం పడ్డాదా? కొంచెం వర్షం టెన్షన్ పడడం పడ్డారా? వల్ల ఇలాగా టెన్షన్ అయితే పడ్డాం సార్. వర్షం పడతా ఉంది ఏంటని. కానీ ఏంటి ఎక్కడికక్కడ ఏంటి కమిట్మెంట్, ఈ పార్టీకి ఏంటి అదృష్టం అన్నది ఆ కార్యకర్తలు ఎవరు కాదు. ఏదో మనం సార్ ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు డబ్బులు ఇస్తే పని చేసేది ఒక లెక్క, కానీ డబ్బు అనేది లేకుండా బాధ్యతతో చేయడం అన్నది చిన్న విషయం కాదు. ఎంత మంది వేలాదిగా బాధ్యతతో పనిచేస్తా ఉన్నారు. ఇది ఒక గొప్ప అదృష్టం, ఎన్నో జన్మల అదృష్టం కింద ఈ రోజు ఈ పార్టీకి దొరికింది. ఇది లోకేష్ గారు ఆ బాధ్యతని సంపూర్ణంగా నిర్వర్తిస్తారన్న విశ్వాసం నాకుంది. ఎందుకంటే 2018 ఒక ఇన్సిడెంట్ చెప్తాను సార్. ఓటమి చూసిన వెంటనే లోకేష్ గారు రంపచోడవరం ఏదైతే పోలవరం ముప్పు మండలాలు దేవీపట్నం నీట మునిగింది మొత్తం. ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారంటే అక్కడికి మనం విజిట్ చేద్దామని చెప్పి వెళ్ళినప్పుడు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు రాజానగరం నియోజకవర్గంలో జరిగినాయి. ఓకే. జరిగిన తర్వాత మేము రిటర్న్ తిరుగు ప్రయాణం విజయవాడకి వెళ్తా ఉన్నప్పుడు ఆయన మీద పెట్రోల్ బాంబులతో దాడులు చేశారు. అవును. పెట్రోల్ బాంబులతో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన దాడి చేస్తున్నప్పుడు పోలీసులు సార్ మీరు ఇంకో వైపు నుంచి మీరు వెళ్ళాలని అంటా ఉన్నప్పుడు కారులో మనం ఎటు వెళ్తున్నాం ఏంటి అని అడగట్లేదు. ఆయన జర్నీ చేస్తున్నంత సేపు కారులో ఆయన నేను పెందుర్తి వెంకటేష్ గారు ఉన్నాం. ఆయన నియోజకవర్గం కాబట్టి వెంకటేష్ గారు ఉన్నారు. మనతో వచ్చిన కార్యకర్తలు అందరూ సేఫేనా, వాళ్ళందరూ క్షేమంగా వెళ్ళారా, అది ఎప్పటికప్పుడు తెలుసుకొని నాకు చెప్పని అంటా ఉన్నారు. అది నాయకుడి యొక్క లక్షణం. తన గురించి ఆలోచించలేదు, తనతో వచ్చిన వాళ్ళందరూ క్షేమంగా వెళ్ళారా లేదా అనేది అడిగినప్పుడు మేము టైంలో కూడా మైకులు లాగేసిన ఆ గొంతు పోయినా కూడా మైక్ లేకపోతే ఏం మాట్లాడతారు, అంత దుమ్ములో ధూళ్ళు అయినా మాట్లాడు. ఆ స్టూల్ కూడా లాగేశారు ఆఖరికి, ఆయన కనిపిస్తున్నాడు స్టూల్ మీద నుంచంటే లాగారు కుర్చీలు. ఇప్పుడు ప్రజలు ఆ కుర్చీని లాగారు, ఎవరైతే లాగమని చెప్పినది లాగారు ప్రజలు. కడపలో కూడా సార్ చూస్తున్నాం, పబ్లిక్ పల్స్ చూస్తున్నాం. భయంతో ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేశారు సార్, స్వేచ్ఛగా తిరుగుతా ఉన్నారు. చిన్నపిల్లలు జెండా మీద బైకుల మీద చిన్నపిల్లలు జెండాలతో మాకు ఇలాగా ఫ్లాగ్ ఆఫ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు అంటే స్వాతంత్రం వచ్చినట్లు భావిస్తా ఉన్నారు కడపలో. పసుపు మయం అయిన తర్వాత ప్రజల్లో కూడా ధైర్యం పెరిగింది. ఇంకా భయపడే రోజులు పోయినాయి, భయపెట్టే రోజులు వచ్చినాయి. ముందంతా అభిమానం కాదా, భయమా అంతకు ముందు ఉన్నది సార్? రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం ఉండొచ్చు, ఎందుకంటే ఆయన్ని మనం తక్కువ చేయకూడదు, అది ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఫిక్స్డ్ డిపాజిట్ తోటే రాజకీయం చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఫిక్స్డ్ డిపాజిట్ ఇచ్చారు. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ వాడుకుంటూ ఈ రోజు డిపాజిట్ జీరో అయ్యింది. ఇంకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బహుశా నేను ఇంతకు ముందు వినలేదు ఇది. రాజశేఖర రెడ్డి ఫిక్స్డ్ డిపాజిట్ తో ఇప్పటిదాకా ఆ ఖాతా యాక్టివ్ గా ఉన్నంతకాలం చేయగలిగారు జగన్. అయిపోయింది, జైపోయింది. వాళ్ళ చెల్లి కొద్ది తీసేసుకుంది. మరి ఉంటది కదా సార్, ఎన్టీ రామారావు ఇచ్చారు కదా, హక్కు ఇచ్చారు కదా, ఆడపిల్లలకి సమాన హక్కు ఇచ్చారు. ఆ డిపాజిట్ తీసేసుకుంది ఆవిడ కూడా. ఇంక ఈయన చరిస్మా మీద చేయాలి. ఈయన ఎంత గొప్పటి నాయకుడో మనకు తెలిసింది. ఇప్పటికీ కూడా చూస్తున్నాం 2.0 అంటున్నాడు. ఏంటి 2.0? పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేసుకుని ఏంటి ప్రజలకు ఏం చేస్తా ఉన్నా చెప్పడం పోయి మిమ్మల్ని 2.0 చేస్తానంటే. ఓకే వాసు గారు, ఆల్ ది బెస్ట్. ఈ 3 రోజుల పండుగ మీరు ఘనంగా చేసుకోండి. అయితే రాష్ట్రానికి ఒక అభివృద్ధికి ముఖ్యంగా మనందరికి కావాల్సింది ఏంటంటే రాష్ట్ర అభివృద్ధికి కీలకం. దాన్ని ఎట్లా ఇన్ఫ్యూజ్ చేయాలి, మీ పార్టీ తాలూకా కార్యక్రమాలని అదంతా కూడా ఎలాగో చెప్తారు మీరు. మళ్ళీ దాని మీద మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వాసు గారు పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాల్టి ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.